అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు బుజ్జమ్మ చాలా డేస్ అయిపోయింది లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయక 2 వీక్స్ అయిపోయింది ఎందుకంటే మధ్య షార్ట్ వీడియోస్ చాలా రెగ్యులర్ గా అయితే పోస్ట్ చేస్తూ వచ్చాను ఈ వీడియో ఏంటంటే చాలా డేస్ బ్యాక్ అన్నమాట నేను అమ్మ షాపింగ్ అయితే వెళ్తున్నాము ఎప్పుడు రెగ్యులర్ గా వ్లాగ్స్ పెట్టేదాన్ని బట్ ఏంటంటే ఇది నా ఛానల్ లో ఫస్ట్ టైం నేను అమ్మ షాపింగ్ కి వెళ్ళాము అసలు షాపింగ్ ఏమేమి చేసాము ఎలా మా డే అంతా గడిచిపోయింది ఆ రోజు అంతా అనేసి మొత్తం ఒక డే వ్లాగ్ అనుకోండి సో అలా అయితే నేనైతే రికార్డ్ అయితే చేశాను ఫస్ట్ ఏంటంటే ఆ రోజు అక్షయ తృతీయ సో మార్నింగ్ ఇంకా పూజ చేసేసుకుని ఇంట్లో ఆ రోజు నాకు వర్క్ లేదనుకుంటా సో ఇంకా రెడీ అయ్యేసి లంచ్ చేసిన తర్వాత అనుకుంటా బయటికి వెళ్ళాము అప్పటికే చాలా లేట్ అయింది ఎండ ఉంది బట్ వెళ్ళాలి కదా ఇంకా తప్పదు కదా అనేసి స్టార్ట్ అయితే అయ్యాము ఫస్ట్ మేమైతే గోల్డ్ షాప్ కి అయితే వెళ్ళాము అసలు గోల్డ్ షాప్ కి ఎందుకు వెళ్ళాము ఈ వీడియో కంటిన్యూషన్ లో ఉంటుంది సో వీడియో చివరి వరకు చూడండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి కిందికి రాకుండా ప్లెయిన్స్ ఇవన్నీ ప్లెయిన్ ఉన్నాయి ప్లెయిన్ వద్దన్నా కొంచెం మంచి డిజైన్స్ వస్తాయి కదా తులం నరునైనా కూడా మందం ఉన్నా పర్లే కానీ చిన్నగా ఉండాలా లెంత్ తక్కువ ఉండాలి అది ఆల్రెడీ గోల్డ్ చైన్ అది గోల్డ్ చైన్ ఉంది కదా మీ దగ్గర తీసుకున్నారు కదా డైలీ స్కేనికి అని తీసేసుకోలేదా ఫైనలైజ్ చేసినదే ఇంకా రెండు చెక్ చేయండి ఒకసారి రెండు వీటికి వేసి తుంగమేయి తెచ్చుకోపో ఎంత తెచ్చు ఎట్లా చామంతి ఏమంట ఇప్పుడేమున్నాయని కనకాంబరాలు అడుగు ఇంకా 100 లాగేదా చూడు ముక్కాలు కిలో వేయలేండనా ముక్కలు వస్తాయి 20 రూపాయలకి అదెందుకు 20 పెట్టు పచ్చ 20 పాడైనా పాడేస్తారు కానీ తక్కువ పెట్టరు చూడాలి పాడేస్తారు పూలు మట్టలు అమ్ముకునేప్పుడు పని చెయ్యవు కొంచెం ఇంకా 720 ఉంది 700 ఆడ చూడు నువ్వు ఇటు నుంచి కనిపిస్తుంది నాకు 750 రావాలా ఇప్పుడు అదే కదా 100 నోట్లు ఇస్తా
గోల్డ్ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత గోల్డ్ షాప్ కి వెళ్ళాం కానీ గోల్డ్ అయితే కొనలేదు. ఇప్పుడున్న గోల్డ్ రేట్ కి అంత మనం కొనే స్టేజ్ అయితే కాదనమాట. సో అందుకనేసి ఏదో ఒకటి కొందాము ఆ రోజు కొంచెం గుర్తుగా ఉంటుంది అనేసి బాబు కోసం ఒక సిల్వర్ చైన్ అండ్ డాలర్ అయితే తీసుకున్నాము. ఏంటంటే డాలర్ ఎప్పుడు లెటర్స్ అవన్నీ కామన్ అయిపోయినాయి. బట్ మా హస్బెండ్ కి అండ్ మా బాబుకి హనుమాన్ అంటే చాలా ఇష్టం. సో వాటన్నిటిలో నేను డాలర్స్ లో వెతికి ఒక మంచి డాలర్ అయితే నేనైతే తీసుకున్నాను. సో వీడియోలో మీరు మొత్తం క్లియర్ గా నేను ఎన్ని తులాలు ఉంది ఏమనేసి వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళాక అమ్మమ్మ అడిగింది అనమాట ఎంత పడింది ఏమి అనేసి, ఎన్ని తులాలు అనేసి. సో తనకైతే చెప్పాను. సో అక్కడ గోల్డ్ షాపింగ్ అయిపోగానే నెక్స్ట్ మా షాపింగ్, మాకు చిన్న చిన్న షాపింగ్ అయితే ఉంటుంది కదా, సో అవన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఆడ పోదామంటే కదా పాయలు ఉంది కదా ఆడ. గాలి మోడం అన్ని లేచినాయి. వాడు సైజు లేదు, చిన్న సైజు అయిపోయింది, స్టాక్ లేదంటే. షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంకా స్టార్ట్ అయితే అయ్యామన్నమాట రిటర్న్ బ్యాక్ ఇంటికి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 6 అనుకుంటా. అప్పటికే ఫుల్ గాలులు, కొంచెం వాన మోడం ఇవన్నీ అయినాయి. సో ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది అనేసి హడావిడిగా ఇంకా ఆటో అయితే తీసుకునేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయింది. నా కొడుకు పిచ్చును పప్పెట్టు, నాకు పప్పెట్టు, నాకు పప్పెట్టు. ఇడ 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 మాడిపండు తెచ్చినాడు, తినలేడు అయితే అన్నం పల్లెలో కడిగేసి ఏంది ఎంత పడా వాడు 400 కాదు ఇచ్చినది, 450, 400 మస్క కొట్టి 400 వేయించుకొచ్చి బోల్టా కొట్టి 400 లెక్క వేసుకొని 2000, 2250 రూపాయలు. పడతావురా చిన్న చైన్ అది బాగుందా? ఎవరో తెలియదు. చైను బాగుందా నాన్న? వావ్ కన్నయ్య సూపర్ ఉంది కదా నాన్న, నీకు ఏచుకుంటావా? ఏచుకుంటావా నువ్వు? ఏచుకో ఏచుకో ఏచుకో, మీద ఏచుకో ఏచుకోయే. నచ్చిందా నీకు? అంతా తిరిగి వచ్చాక నాకైతే ఫుల్ టైర్డ్ అయిపోయినాను. ఎందుకంటే ఈ మధ్య ఈ ఆఫీస్ ఈ ఎక్కువ ఉండడం వల్ల ఇంట్లోనే ఉండిపోతున్నాం అనమాట. అంటే మేము చిన్నప్పుడు బాగా మమ్మీ షాపింగ్కి వెళ్ళినప్పుడు మా అమ్మ కానీ అమ్మమ్మ కానీ ఎవరైనా షాపింగ్కి వెళ్తున్నారు బయటకంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ వర్క్స్ ఉండడం వలన అస్సలు బయటకైతే వెళ్ళడమే లేదు అసలు. సో దానివల్ల ఏంటంటే ఆ వెళ్ళకపోవడం వలన, వాక్ చేయకపోవడం వలన అసలు కొద్దిసేపు బయటికి వెళ్ళగానే ఆ ఎండకి వేడికి అస్సలు ఉండలేకపోతున్నాను. అందుకని అప్పుడప్పుడు కూడా కొంచెం ఇలా వెళ్తూ ఉంటేనే మనకు కూడా బాడీకి మంచి యాక్టివ్గా ఉంటుంది. సో వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా నాకు ఫుల్ హెడ్ఏక్ అనిపిస్తే మా అమ్మమ్మ అయితే నాకు మంచి స్ట్రాంగ్ అయితే టీ అయితే చేసి ఇచ్చేసింది. సో నేనైతే టీ తాగుతున్నాను. ఈవినింగ్ రొటీన్ యాక్చువల్గా ప్రతి ఇంట్లో ఉండే రొటీన్ అనమాట. ఏంటంటే ఈవినింగ్ చాయ్ తాగుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ అలా టైం పాస్ అయితే చేస్తారు. సో దాని తర్వాత కంటిన్యూగా జరిగేది ఏంటంటే సీరియల్స్ చూడడము. సో మా వాళ్ళు కూడా అలా టీ తాగుతూ కొంచెం సీరియల్స్ చూసుకుంటూ అలా టైం పాస్ అయితే చేసామన్నమాట. ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి కోసం ఒక బెనిఫిట్ ఏంటంటే మనం ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మమ్మీ వాళ్ళే చేసి పెడతారు. మనం ఎంత
చేయకుండా ఉన్నా కూడా ఏదో ఒక మాట అంటారు తప్ప బట్ చెయ్యి అని ఫోర్స్ అయితే అస్సలు చేయరు. అదొక బెనిఫిట్ మనకి. అంటే పుట్టింటికి వెళ్తే పెళ్ళైన అమ్మాయిలకు అదొక మంచి బెనిఫిట్. నాకు కూడా అంతే అనమాట. సో నేను అక్కడే కూర్చుంటాను, ఏ పని అయితే అసలు చెయ్యను. బట్ మా మమ్మీ అనుకుంటుంటుంది ఒక పని కూడా చేయదనేసి. బట్ అలా మనకు ఒక తృప్తి అనమాట. పుట్టింటికి వెళ్తే ఒక హ్యాపీనెస్, ఒక ఎంజాయ్మెంట్ అనమాట. సో అలా మేమైతే మంచిగా సీరియల్స్ చూసుకుంటూ టైం పాస్ చేస్తుంటే మధ్యలో ఇంటికి ఆ రోజు వెళ్ళే దారిలోనే మా ఇంటి దగ్గరలో ఎవరిదో పెళ్ళి ఉంటే డీజే అండి. ఏకదమ్ అసలు ఎంత మంచి సౌండ్ బేస్ పెట్టారంటే అంత మంచి బేస్ పెట్టాడు. ఆ సౌండ్కి మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. మేమైతే అసలు ఎంత సేఫ్ వెయిట్ చేసామంటే మా ఇంటికి కొంచెం బ్యాక్ సైడ్ రీసెంట్గా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మంచి ఫేమస్ సాంగ్ ఉంది కదా, గోదావరి గట్టు సాంగ్. సో ఆ సాంగ్కి ఎవరో డాన్స్ వేశారండి, చాలా సేఫ్గా వేశారు. బట్ మాకైతే కనిపించలేదు. సో ఆ వెయిటింగ్ అనమాట అసలు ఎట్లా వేసారు ఏమనేసి. అలా కొంచెం ముందుకు వచ్చాకైతే చూసాము. చూసేసిన తర్వాత ఆ రోజు నైట్ ఏంటంటే మా హస్బెండ్ వచ్చాడు. నెక్స్ట్ డే మాకు కొంచెం చిన్న పని అయితే ఉంది. ఎందుకంటే నేను చాలా షార్ట్ వీడియోస్లో అయితే చెప్తూ వచ్చాను, ఒక ట్రిప్ ఉంది, లాంగ్ ట్రిప్ ఉంది అనేసి. అది నెక్స్ట్ ఒక షార్ట్లో అయితే కంపల్సరీగా అయితే అప్డేట్ ఇస్తాను. అసలు షార్ట్ ట్రిప్ ఏంటి, ఎవరు వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అనేసి క్లియర్ కట్గా ఒక మంచి షార్ట్ అయితే పోస్ట్ చేశాను. నేనైతే రికార్డ్ అయితే చేసి పెట్టాను. బట్ ఇంకా ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ అవన్నీ ఏమి ఇవ్వలేదు అనమాట. సో అందుకనేసి ఆ నెక్స్ట్ కమింగ్ షార్ట్స్లో మాత్రం పక్క ఒక షార్ట్లో గ్యారంటీ మీకు ఒక మంచి అప్డేట్ అయితే ఇస్తానమాట. బంద్ చేసినట్టున్నాడే. హస్బెండ్ వచ్చాక నైట్ ఫస్ట్ లేపాక్షికి అయితే వెళ్ళాము టోల్ గేట్ దగ్గర. బట్ అది క్లోజ్ ఉందనేసి అక్కడే దగ్గరలో ఉన్న డాబా, పంజాబ్ డాబాకి అయితే వెళ్ళిపోయాము. పట్టుకో. ముందరే కూర్చుంటా. కాలుతుంది కొంచెం ఉండు. ఏం బుజ్జి, ఏం చేస్తావు బుజ్జి? వీడియో తీస్తున్నారా? తాగొచ్చా? బాగుంది. చూడు ఆఫ్ చేయనా? ఒక్క పీసే తిన్నాను. తీసుకో, తొందరగా చించుకుంటూ కూర్చుంటే ఎటవుతుంది? తొందరగా ఏమైనా చేయవలసింది అంతసేపు తీస్తే. బస్ నిమ్మకాయ आपको पहले बता रहे हैं इसको संपेले మట్టి అయితే బయట వీడియో పెట్టిన బుజ్జి మన ఇద్దరం ఎప్పుడు పోయిన వారం అదే ఫైనల్లీ మా డే అయితే అలా మంచిగా అయితే స్పెండ్ చేసాం. ఫస్ట్ అమ్మతో డే స్టార్ట్ అయ్యేది అమ్మతో, తర్వాత వచ్చేసి మా హస్బెండ్ ఆ రోజు రావడం వల్ల కర్నూలుకి. సో తనతో కూడా టైం అయితే స్పెండ్ చేశాను. మంచిగా మా మమ్మీతో స్పెండ్ చేశాను. షాపింగ్కి వెళ్ళాము, బాబుతో కొంచెం సేపు స్పెండ్ చేశాము. తర్వాత అమ్మమ్మ అక్కడే ఉండింది ఇంట్లోనే. సో అమ్మమ్మతో కూడా స్పెండ్ చేశాను. తర్వాత మా తమ్ముడు కూడా వచ్చాడు, సో వాడితో ప్లస్ మా నాన్న అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ మా హస్బెండ్తో తను కూడా వచ్చేసాడు. సరే అందరితో ప్రతి ఒక్కరితో ఇంట్లో ఉన్న వాళ్ళందరితో అయితే టైం అయితే స్పెండ్ చేసేసి మా డేని సక్సెస్ఫుల్గా
హ్యాపీగా అయితే ఎండ్ చేసాము. ఇలా నైట్ ఇంకా డాబాలో ఫుడ్ తినేసి తర్వాత ఇంకా మంచిగా మ్యూజిక్ పెట్టుకునేసి కార్లో అస్సలు ఎంత బాగా ఎంజాయ్ చేసాము. ఆ మంచి క్లైమేట్ చాలా కూల్గా ఉండేది. మేము ఆ రోజు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1 or 2 అయింది. నెక్స్ట్ డే మాకైతే బ్యాండ్ పడింది మా ఇంట్లో అయితే. అంటే లేట్ నైట్గా కొంచెం అప్పుడప్పుడు వెళ్తుంటే ఇంట్లో పేరెంట్స్ కూడా చాలా టెన్షన్ ఉంటుంది. సో అందుకనేసి సో ఫుల్ మార్నింగ్ లేవగానే మా అమ్మ అయితే బ్యాండ్ ఇరగదీసింది. అంటే అంత లేట్గా వెళ్ళాను, అవసరమా, లేట్ నైట్స్ అవసరమా, ఎందుకు అంత రిస్క్ చేసి వెళ్ళడం, ఏదో ఒకటి అయితే అంటే కొంచెం వాళ్ళకంటూ భయాలు ఉంటాయి కదా. సో అందుకనేసి బట్ రోజు వెళ్ళకూడదు లేట్ నైట్స్, ఎప్పుడో ఒకసారి అంటే ఓకే, బట్ రోజు అయితే అంత మంచిది కూడా కాదు. సో అదనమాట ఈ వ్లాగ్. సో నేను న్యాచురల్గా అయితే పెట్టాను. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏది నచ్చింది, అసలు నేను తీసుకున్న చైన్ ఇంతకు మా బాబుకి మీకు నచ్చిందా లేదా అనేసి మీకు ఏమైనా నచ్చితే కింద కమెంట్స్ అయితే చేయండి. అంతే ఈ వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కమెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఇచ్చడం అస్సలు మర్చిపోద్దని. ఎందుకంటే అప్కమింగ్ వీడియోస్ ఏంటి ఏమనేసి నేను రెగ్యులర్గా అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటాను. అంటిల్ దెన్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బాయ్.